ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మికిలి ప్రియమైన స్నేహితులరా, ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మన కొరకు ఒక మాదిరిగా దేవుడు ఉంచినాడు. వారు దాసత్వంలో ఉండటం, బానిసత్వంలో నుంచి విడుదల పొందడం, అరణ్య మార్గం గుండా వారిని నడిపించడం, వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశానికి తీసుకుని వెళ్ళడం, ఇవంతా మన జీవితంలో కూడా మనం చూసుకోవచ్చు. మన జీవితంలో మనకున్నటువంటి ఒక బంధకాల నుంచి, మనకున్న పరిస్థితుల నుంచి, మనకున్న దుఃఖముల నుంచి, మనకున్న వేదనల నుంచి ఆ దేవాతి దేవుడు మనలను విడిపిస్తున్నటువంటి ఒక విషయం, విడిపించినటువంటి ఒక విషయం, ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారి యొక్క జీవితంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మోషేని పిలిచి అంటాడు, మోషే నువ్వు రా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి నా ప్రజలైనటువంటి వారిని నువ్వు విడుదల చేయాలి, నువ్వు ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి తీసుకొని రావాలి. కానీ మోషే ఫీలింగ్స్ ఏంటంటే, ఒకప్పుడు నేను నా బలంతో నేను ట్రై చేశా, ఒక ఐగుప్తీయుడిని కూడా చంపేశా, ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొడతాడంటే వాడిని చంపేసి గొయ్యి తీసి కప్పెట్టి పాత పెట్టేశా. కానీ ఈ విషయం బయటపడుతుంది అనేటువంటి రీతిగా నాకు తెలిసినప్పుడు నేను పారిపోయి మరలా వచ్చి ఉన్నా. ఇప్పుడు నేను ఏ మొఖం పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళాలి? ఒకవేళ ఫరో సంబంధించినటువంటి రాజులు ఒకవేళ వాళ్ళు చనిపోయినప్పటికీ, అప్పటి కాలంలో నేను ఉన్నటువంటి తండ్రి చనిపోయినప్పటికీ, ఒకవేళ తర్వాత వాళ్ళైనా నన్ను గుర్తుపట్టి నేను మోషేనని చెప్పేసి చెప్పుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు నా మీద ఎలా తిరగబడతారో, వాళ్ళు నాన్న ఏ విధంగా వాళ్ళు ఒకవేళ నన్ను ఎదుర్కొంటారో, అంగీకరించరో, ఇది ఆయనకు ఉన్నటువంటి అనుమానం. నానా రకాలైనటువంటి సాకులు చెప్తాడు. దేవుడు పిలిచిన దేవుని యొక్క ప్రణాళిక మోషే గారి మీద ఉన్న మోషే గారు చెప్తున్న మాట ఏమిటంటే, నేనెంతటి వాడిని మరలా ఫరో రాజు దగ్గరికి వెళ్ళడానికి, ఆ ఫరో రాజు ఎదుట నేను నిలబడడానికి నేనెంతటి వాడిని? ఇది మోషే గారు మాట్లాడుతున్నటువంటి ఒక మాట. కానీ దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు కనుక విడిచిపెట్టట్లే. ఫ్రెండ్స్, బహుశా మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, విడిచిపెట్టడో నేను చెప్తున్నాను వినండి. ఒకవేళ మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ బిజినెస్లోనికి వెళ్ళాలని మీరు అనుకున్నా, ఏ ఉద్యోగాలకి ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నా, ఒక వ్యక్తి బహుశా మీరు ఆ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారు అని అంటే, ఒక వ్యక్తి మీ యొక్క బిజినెస్లో మీరు రాణించలేకపోతున్నారంటే, మీ బిజినెస్లో మీకు నష్టాలు కష్టాలు వస్తున్నాయంటే ఇప్పటికైనా తెలుసుకోండి బ్రదరు, ఇప్పటికైనా తెలుసుకోమ్మా. సిస్టర్ గారు మీతోనే మాట్లాడుతున్నాను రా. మీరు ఏమేమో ప్లాన్లు వేసుకున్నారు, ఏమేమో చేసేద్దాం అనుకొని పరీక్షలు రాస్తున్నారు, ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దేనిలోని మీరు రాణించలేకపోతున్నారంటే బహుశా నేను అనుకుంటాను దేవుని ప్రణాళిక ఏదో మీ మీద ఉండి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ముక్కు గాలం వేసి లాక్కొచ్చినట్టుగా లాక్కొస్తాడు అవసరమైతే. మీరు అనుకుంటారు నేనేదో చేసేస్తాను, నేనేదో ఉద్యోగంలో ఉండిపోతాను, నేనేదో ఒక బిజినెస్ చేసుకుంటాను, నా కుటుంబానికి ఒక దీవెనకరంగా, నా ప్రజలకు ఒక దీవెన. ఒకళ్ళు అంటున్నారు కదా, ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారు ఏంటంటే, పాస్టర్ గారు మీరు రమ్మంటున్నారు కదండి, సేవ కొరకు దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అన్నట్టుగా గతంలో కూడా మీరు ఇలా చెప్పుకుంటూ వచ్చారు కానండి, నేను అలా ఫుల్ టైం సేవకు వచ్చేదానికంటే నేను ఒక ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి జాబ్లో ఉండి 4 డబ్బులు సంపాదించుకొని అప్పుడు నేనేం చేస్తానంటే 10 మంది పాస్టర్లను పోషిస్తానండి, 10 మందికి సపోర్ట్ ఇస్తానండి అని చెప్పేసి అనుకోండి. నువ్వు ఇచ్చే సపోర్ట్ ఎవరికి కావాలి? దేవుడు అంటాడు కదా, నేను సపోర్ట్ చేస్తాను నా సేవకుల్ని, నేను పోషించుకుంటా నా సేవకుల్ని, నా సేవకులు కావాల్సిన డబ్బులు నేను ఇచ్చుకుంటా. నేను పిలిచినోడిని నేను ఏమన్నా నమ్మదగని వాడగా నేను ఏమైనా ఉంటానా? పిలిచిన నేను వాళ్ళని చూసుకోకుండా ఉంటానా? నేను చూసుకుంటా, నువ్వేం చూడనక్కర్లే, నువ్వేం పెద్ద డబ్బులు ఇవ్వనక్కర్లే, నీ సపోర్ట్ ఏమి నాకు అక్కర్లే, నువ్వు నాకు కావాలన్నాడు దేవుడు. ఎస్ బ్రదర్, మీ గురించి నేను మాట్లాడుతున్నా. సిస్టర్ మరే పాప, మీ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు రా. ఆడపిల్లని నేనేం చేయగలను అనొద్దు. నా దృష్టిలో అయితే ఈరోజు నేను ఎంకరేజ్ చేసేది ఏమిటంటే, ఈవెన్ ఆడపిల్లని కూడా దేవుడు బలమైన సాధనాలుగా దేవుడు వాడుకోగలడు. నిజం చెప్పాలంటే మగవాళ్ళమైనటువంటి మమ్మల్ని వాడుకున్న దానికంటే, దేవుడు మా ద్వారా కార్యములు జరిగించిన దానికంటే, దేవుడు మా ద్వారా సువార్తను ప్రకటించిన దానికంటే, ఆడపిల్లలైన మీరు సువార్తను ప్రకటించడం సూపర్ అండి. మీరు తెలుసా, మీకు తెలియదు కానండి, మీరు దాన్ని గ్రహించట్లేదు కానీ అసలు ఆడపిల్లలుగా మీరు విజయవంతమైన రీతిగా సువార్తను ప్రకటించగలరమ్మా.
ఒకవేళ మీరు రెవరెండ్లు పెట్టుకోకపోవచ్చు, ఒకవేళ మీరు పుల్పిట్లకి ఒకవేళ మాట్లాడలేకపోవచ్చు, అనేక మంది పుల్పిట్ మీద ఉండి మాట్లాడేటువంటి ఆడపిల్లలు కూడా ఈ రోజుల్లో దేవుడు లేవనెత్తుకుంటున్నాడు. సో ఒకవేళ ఒకప్పటి కాలంలో, అది పాత నిబంధన కాలంలో యూదులైనటువంటి ఒక వారి విషయంలో ఈవెన్ పౌలు భక్తుడు కూడా మాట్లాడుతూ స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి కానీ పుల్పిట్ మీదకి ఎక్కి పెద్ద దర్జాగా మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు అనేటువంటి అక్కడున్న ఆ దేశ ఆచారం, ఆ దేశ స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పద్ధతిని బట్టి, మన దేశానికి కూడా ఉన్నటువంటి ఒక పద్ధతిని బట్టి మనం ఆ యొక్క మాటలు తీసుకొని తెగ వాయించేస్తూ ఉంటాం. స్త్రీ సంఘంలో నిలబడి మాట్లాడకూడదు, స్త్రీ సంఘంలో ఉండి అధికారంగా మాట్లాడకూడదు అని చెప్పేసి. కానీ ఈరోజు నేను అంటాను, స్త్రీ అయితే ఏంటి, పురుషుడైతే ఏంటి? దేవుడు పిలిచినప్పుడు స్త్రీ అని లేదు, పురుషుడని లేదని చెప్పేసి అంటాడు. దేవుడు పిలిచినప్పుడు ఒక్కొక్కసారి ఆ స్త్రీల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలిసి ఒక చిన్న విషయం చెప్తాను వినండి. నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మా మాస్టర్ గారి కూతురు ఒక అమ్మాయి ఉండేది. ఆ ఇంట్లో కూడా నేను పరిచయం చేస్తుండేవాడిని. అంటే నేను భోజనం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అలాంటివి చేస్తుండేవాడిని. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి నాకు మరదల వరుస అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య మా పెదనాన్న గారి కూతుర్ని చేసుకుంది. సో న్యాచురల్లీ మరదలు అనేసరికి మనకు లోకు కదా, మరదలు అనేసరికి ఏడిపించడానికి అన్నట్టుగా. సో అక్కడ నేను ఆ పిల్ల చిన్నది, నేను ఆల్రెడీ బైబిల్ కాలేజ్కి అన్నట్టుగా నేను వెళ్ళా ఇంటర్మీడియట్ ముగించుకొని. అప్పటికి ఐ థింక్ ఆ అమ్మాయి 9th క్లాస్ ఏదో చదువుతున్నటువంటి అమ్మాయి అనమాటని. మేమిద్దరం కలిసి సమ్మర్లో నేను అక్కడే ఉండిపోయేవాడిని, కాలేజీలోనే ఉండిపోయేవాడిని. సో సమ్మర్లో నేను ఉద్యోగం చేసుకున్నట్టుగా పని చేసుకున్న తర్వాత 5ంటికి నాకు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఆ ఇంటికాడే కూర్చునేవాడిని. ఇంక మిగతా స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయినవాడు, ఇంకెవరు లేరు, నేను ఇంకొకరు ఇద్దరు ఉండేవాళ్ళం. సో అందులో నేను వెళ్ళి మా మాస్టర్ ఇంటికాడ, చాప్లెన్ గారి ఇంటికాడ నేను కూర్చుంటుండేవాడిని. వారి యొక్క కుమార్తె నేను ఇద్దరం కలిసి గిటార్ నేర్చుకుంటుండేవాళ్ళం. సో ఒకరోజు నేను అలా గిటార్ వాయిస్తుందంటే ఆ అమ్మాయి కూడా ఒక గిటార్ తీసుకొని తను వాయిస్తుందంటే, ఈరోజు నా సాయంకాలం పూట కనుక చల్లగా ఉండేసరికల్లా నేను వెంటనే ఇంగ్లీష్లో, ఇప్పుడు వాళ్ళు తమిళియన్స్ కనుక ఇంగ్లీషే మాట్లాడుతూ ఉండాలి కనుక నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అబ్బా వాట్ ఏ నైస్ బ్రీత్ ఈజ్ కమింగ్ మా అని చెప్పేసాను అన్న. నైస్ బ్రీత్ ఈజ్ కమింగ్, కూల్ బ్రీత్ ఈజ్ కమింగ్ అని చెప్పేసాను అన్న. అప్పుడు వెంటనే తనంది కదా వాట్ అంది. నేను ఇప్పుడు మరలా మాట్లాడుతున్నాను, నైస్ బ్రీత్ ఈజ్ కమింగ్ మ్యాన్ అని చెప్పేసాను అన్న. అంటే మళ్ళీ ఒకసారి వాట్ సొత్తా వాట్ అని చెప్పేసి మళ్ళీ పిలిచింది. అప్పుడు నాకు ఇంకా కోపం వచ్చినట్టుగా, చిన్నది కదా మరి నాకంటే బాగా, అందులోకి మరదల వరుస, ఏడిపించగలిగినటువంటి ఇది కలిగినటువంటి అమ్మాయి. సో నేను మాట్లాడుతూ వెంటనే ఏమన్నానంటే, నైస్ బ్రీత్ ఈజ్ కమింగ్ మ్యాన్ అని చెప్పేసి అన్న. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఏంటంటే, అమ్మాయి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి అమ్మాయి ఏంటంటే, బ్రీత్ ఇట్స్ నాట్ బ్రీత్ సూతు, ఇట్ ఈస్ బ్రీజ్. బ్రీత్ అంటేనేమో మనం ఊపిరి పీల్చుకునేటువంటి దాన్ని దీన్ని బ్రీతింగ్ అంటారు. బ్రీజ్ అంటేనేమో చల్లని గాలి వస్తున్నటువంటిది. అబ్బా ఆ రోజు నేను నేర్చుకున్నానండి. అప్పటి నుంచి ఇంకెప్పుడు బ్రీజు అనేటువంటి దానికి నేను కన్ఫ్యూజ్ కాకుండా నేను మాట్లాడడం వచ్చింది. ఇప్పటికే నేను చెప్తా, ఈవెన్ చిన్న పిల్లలు ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, అది ఒక ఆడపిల్ల ఉన్నప్పటికైనా సరే, ఐఎమ్ లెర్నింగ్, నేను నేర్చుకున్నానండి. అప్పుడెప్పుడో నేను ఐ థింక్ ఇట్ మస్ట్ బి 1977, 78 అప్పుడు ఆ పిల్ల చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ పిల్ల ఒక ఆడపిల్ల చెప్పినటువంటి ఒక మాట, నేనేమో బైబిల్ కాలేజ్ స్టూడెంట్గా నేను అక్కడ చదువుకున్నటువంటి వాడిగా, ఒక మరదల వరుస అయినటువంటి ఒక చిన్నది ఆ పిల్ల నాకు చెప్పడం ఏంటంట, నేను అలా అనుకుంటే కనుక నేను నేర్చుకుని ఉండేవాడిని కాను. కానీ ఒక ఆడపిల్ల దగ్గర నుంచి కూడా నేను నేర్చుకోగలిగిన. అందుకే నేను అన్నా, స్నేహితులారా, ఒకవేళ మీరు ఆడపిల్లలైనంత మాత్రాన్ని దేవుడు మిమ్మల్ని వాడుకోడు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా ఆయన వాడుకోవడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇలాగున్న మోషేని ప్రజలను విడిపించుట కొరకు పిలిచినప్పుడు ఓ చక్కని సూచన మాట ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఏమనంటూ ఉన్నాడంటే, నిర్గమకాండంలో నుంచి 3వ అధ్యాయంలో నుండి కనుక మనం చూసినట్లయితే 12వ వచనం ఇలాగున దేవుడు సెలవిస్తున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించెదరనెను. నేను నీకు తోడై ఉంటున్నాను. ఇది కూడా సూపర్ అండి. ఈరోజు నువ్వు ఆడపిల్లవో మగపిల్లడో నాకు అనవసరం, కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు విధేయత చూపించి మీరు రాగలిగినట్లయితే ఆ దేవుడే మీకు తోడై ఉంటాడు. నా 16వ ఏట దేవుడు నన్ను పిలిచినాడు. 16వ ఏటనే ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఆ మరుసటి వర్తమానం ద్వారానే
తన సేవ కొరకు నన్ను పిలిచినటువంటి ఒక విషయం గ్రహించుకునేటట్టుగా చేసి ఉన్నాడు. అక్కడే నన్ను నేను సమర్పణ చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో చెప్పిన తర్వాత కూడా కాకుండా అక్కడనే ఒక సమర్పణ చేసుకుంటూ నేను ఏమనుకున్నట్టే, ప్రభువా నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటూ ఉన్నా. ఇక మీదట నేను ఈ లోక సంబంధమైన విద్యకు నేను వెళ్ళను. ఇక మీదట నీ వాక్యాన్ని నేను నేర్చుకొని, నీ వాక్యాన్ని నేను చదువుకొని, నీ వాక్యాన్ని నేను లోకానికి ప్రకటిస్తా, ఈ సత్య సువార్తగా నేను ప్రకటిస్తాను అనేటువంటి ఒక సమర్పణ అప్పుడు నేను చేసుకొని ఉన్నా. అప్పటికి నిజానికి నేను ఒక చిన్న పిల్లవాడిని, 16 ఏళ్ల కుర్రవాడిని. అదే బైబిల్ కాలేజీలో నుంచి నేను ఒక అప్లికేషన్ తీసుకుని వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారితో చెప్పాలంటే భయం వేసింది. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు కుటుంబ ప్రార్థనలు అనేవారు, మీరు డిగ్రీలు చదువుకోవాలి, మీరు మంచి ఉన్నతమైన స్థితికి రావాలి అని పలుకుతుండేవారు. సో ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక సెకండ్ ఇయర్కి చదవను డాడీ, నేను ఇలాగ నా దేవుని యొక్క సేవ కొరకు వెళ్ళిపోతానంటే తిడతారేమో అనేటువంటి ఆలోచనతో వారం పైబడి నేను చెప్పలేదు. ఆ తర్వాత ఎలాగో చెప్పేసరికి నాన్నగారు చాలా సంతోషించి, ఒరే నేను పెద్దవాడిని సేవ కొరకు అనుకున్నాను రా, నువ్వు వస్తానంటే అంతకంటే మించిందేముంది, దాన్ని కొరకు నేనే అప్లికేషన్ పూర్తి చేస్తానని నాన్నగారే దగ్గరుండి ఆ అప్లికేషన్ అంతా పూర్తి చేసి ఆయన పంపించారు. మరలా తిరిగి కాలేజ్ రీఓపెన్ అయిపోయింది. జూలై మాసం దగ్గరికి వచ్చేసింది. సో జూన్ నెలలో మరలా కాలేజెస్ ప్రారంభించబడినటువంటి తరగతులకు నేను వెళుతూ ఉన్నప్పుడు అటెండెన్స్ వేసుకుంటే అప్పుడు రోజుల్లో నేను ఫీజులు కట్టాలి గనుక అటెండెన్స్ వేసుకుంటే ఫీజు కట్టవలసి వస్తుంది. అటెండెన్స్ వేసుకోకుండా వెళుతున్నాను, మామూలుగా వచ్చేస్తున్నాను అటెండెన్స్ వేయించుకోకుండాను. సో మామూలుగా వచ్చేస్తున్నప్పుడు చివరికి ఒక రోజు నాకు ప్రశ్న వచ్చింది, అసలు దేవుడా నువ్వు నన్ను పిలిచావా, అసలు దేవుడా నువ్వు నన్ను నీ సేవ కొరకు అంటూ నన్ను పిలిచి ఉన్నావా? నేను చూడబోతే చిన్న పిల్లోళ్ళలాగా నేను ఉండి ఉన్నాను కనుక 16 సంవత్సరాలు ఈ చిన్న వయసులో నాకు ప్రశ్న వస్తుంది, నువ్వు నిజంగా నన్ను పిలిచావా, నీ సేవ కొరకు నన్ను పిలుచుకున్నానంటే ఆ రోజు నీ దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక మాటలు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి, నేను బాలుడనని నీవు అనవద్దు, నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నేను నిన్ను ప్రతిష్ఠించున్నాను, నేను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను, నీ నోట నా మాటలు పెట్టి ఉన్నాను, ధైర్యంగా వెళ్ళి చెప్పు అని చెప్పేసి అని ఆ దేవుడు మాట్లాడినప్పుడు అచ్చంగా ఇక నేను మాట్లాడుకుంటే నాకు జవాబు ఇచ్చినట్టుగా, నాతో వాదన పెట్టుకున్నట్టుగా ఆ వచనాలు కనబడినటువంటిది. ఆ రోజేనండి, ఆ రోజు సాయంకాలం నేను మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్లో మాట ఏంటంటే, స్టార్ట్ ఇమీడియట్లీ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద కాలేజ్ అని చెప్పేసాను. వచ్చి స్టూడెంట్గా వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసాను, కాలేజీలో జాయిన్ అవ్వమని. 3 రోజుల వ్యవధిలో నేను మళ్ళీ ఆకివీడి నుంచి నేను ప్రార్థన చేసుకొని నాన్నగారు వాళ్ళను సాగినంపినప్పుడు నేను అక్కడి నుంచి మద్రాసుకు వెళ్ళి ఆ బైబిల్ స్కూల్లో నేను జాయిన్ అవ్వటం అనేటువంటి జరిగేది. ఈరోజు చిన్నవాడుగా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేటువంటి ఇప్పుడు కూడా నా ఫీలింగ్ ఏంటంటే, ఒక చిన్నవాడిని, ఒక సామాన్యమైనటువంటి వాడిని, ఏదో సామర్లకోటలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆంధ్ర బాప్టిస్ట్ సంఘంలో సేవ చేసుకున్నటువంటి వాడిని, ఏ పార్టీ వాడిని, ఇది నాకున్న ఫీలింగ్. కానీ నా దేవుడు ఎప్పటికప్పుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడైనాను. అమ్మారే ఆడపిల్లవని నువ్వు కలవరపడద్దు, ఆడపిల్ల నేనేం చేయగలను అని నీవు అనుకోవద్దు, ఒక ఆడపిల్లకు ఉన్న నేను సువార్తనే ప్రకటించగలను, వాయిసే లేదు నాకు అని అనుకోవద్దు. ఒక ఆడపిల్లగా నన్నెవరు గుర్తిస్తారండి? ఈనాడు ఉన్నటువంటి మనకు సమాజంలో, మనకు భారతదేశంలో, మనకు తెలుగు సమాజంలో, తెలుగు వారి మధ్యలో ఒక ఆడపిల్లగా నేను నిలబడితే ఎవరు అంగీకరిస్తారండి? ఎవరు వింటారండి నా మాటలు? ఇది కాదు నువ్వు కావాల్సింది. నువ్వు ఆలోచించవలసింది, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడైనాడు, దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ అంత్యకాలంలో, ఈ కడవరి కాలంలో నేను ఎంకరేజ్ చేసేటువంటి ఒక మాట ఏమంటే, ప్రతి ఒక్కరం కూడానండి, ఒకవేళ మీరు ఏ ఉద్యోగానికైనా ప్రయత్నం చేయండి, మీరు ఏ ఉద్యోగంలోనైనా ఉండండి, ఏ వ్యాపారమైనా మీరు చేసుకుంటూ ఉండండి. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు తన ప్రజలను విడిపించడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని తెలుసుకోనండి. వారికి ఉన్న దుఃఖములో నుంచి, వారికి ఉన్న కన్నీటిలో నుంచి, వారికి ఉన్న బాధలలో నుండి, వారికి ఉన్న మూలుగు నుండి, వారికి ఉన్న బలహీనతల్లో నుండి, వారికి ఉన్న కష్టాల్లో నుండి విడిపించడానికి దేవుడు దిగువచ్చినాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని, నన్ను ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు నా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కావాలంటే తన దూతలు కూడా చెప్పుకోగలడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించుకోలేదు, దూతలారా వెళ్ళి వాళ్ళందరూ కూడా రక్షించేయండి అంటే ఆ దూతలు వచ్చి మొత్తం అందరిని కూడా రక్షించగలరు. కానీ ఎంత గొప్ప భాగ్యం అంటే, దేవదూతలకు లేనటువంటి ఒక భాగ్యం, ఆ దేవుని యొక్క సేవ చేసే భాగ్యం దేవుడు మానవులమైనటువంటి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన యొక్క రక్షణను గురించి ప్రకటించడానికి, సత్యాన్ని మనం ప్రకటించడానికి, సువార్తగా మనం తెలియజేయడానికి, ఈ సత్య సువార్తను ప్రకటించడానికి ఆ దేవుడు నన్ను పిలుచుకొని ఉన్నాడు. చిన్నవాడినైనా నన్ను పిలుచుకుని, ఇప్పటికీ చిన్నవాడినైనాడు బాబు,
ఇప్పటికీ ఒక సామాన్యుడు బాబు, నా జీవితంలో నాకు గొప్ప ఏం లేదు. మీరు ఫీల్ అయిపోతున్నారు, ఓకే నేను ఏదో పెద్ద గొప్ప అన్నట్టుగా. మీరు నన్ను టీవీలో చూసారు కనుక, అమ్మ సువార్తరాజు గారు వచ్చారంట, సువార్తరాజు గారు వస్తున్నారంట అని చెప్పేసి అని మీరు మాట్లాడుకుంటున్నారు. కానీ నా సంగతి ఏంటది నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటది నాకు తెలుసు, నా స్థితిగతులు ఏంటది నాకు తెలుసు. కానీ ఒకటి నేను ఎరుగుదును, అదేంటంటే నా దేవుడు ఈ చిన్నుడైన నాకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు ఒక సామాన్యుడైన నాకు తోడై ఉన్నాడు. ఏమీ లేని నాకు బ్యాంక్ అకౌంట్స్ లేవు, నాకు ఏ విధమైన నిల్వ లేదు. ఏ నెల కా నెల ఆ దేవుడు నన్ను బ్రతికించి, ఆ దేవుడు నన్ను పోషించి, ఆ దేవుడు నాకు తోడయండి అనేక మందికి దీవెనకరంగా ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు నీ ఛానల్లో కూడా డైలీ నేను ఇలాగ నా సువార్తను ప్రకటించడానికి నా శక్తి కాదండి, నాకు బలం కాదండి, నా డబ్బు కాదండి, నాకున్న పరపతి, నా స్టేటస్లు కావండి. కేవలం ఆయన నాకు తోడయ్యండి. ఆయన నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెడుతున్నాడు, మీ ముందుకు తీసుకొని వచ్చినాడు. మీకు ఈ సువార్తని, ఈ సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించినాడు. ఆ దేవుడు అంటున్న మాట ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉంటూ ఉన్నా. నీకు ఒకటే సూచన, అదేంటంటే నువ్వు వెళతావు, ఆ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని విడిపిస్తావు. వారిని విడిపించి మరల ఇక్కడ తీసుకుని వచ్చినప్పుడు ఇదే కొండ మీద, ఇదే హోరేబు కొండ మీద, ఇదే సీనాయి ప్రదేశంలో మీరు ఇక్కడికి వచ్చి, ఈ ప్రదేశానికి వచ్చి మీరు నన్ను సేవిస్తారు అనేటువంటి ఒక మాట ఇది దేవుడు సెలవిచ్చినాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్ళినప్పుడు వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారు మీరు చూసుకోవచ్చు, లేదంటే రాసుకోగలిగితే రాసుకోవచ్చు, లేదంటే జస్ట్ వినండి, నో ప్రాబ్లం. ఇదే నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అంటున్నాడు, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను నీ ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మని చెప్పుము అని అంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదే అధ్యాయం అనగా నిర్గమ 8వ అధ్యాయం 20వ వచనంలో, కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని చెప్పు. ఇది మరలా అన్నాడు, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నిర్గమకాండం 9వ అధ్యాయం 1వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని ఫరోతో చెప్పు. మూడోసారి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఫరోతో చెప్పమంటున్నటువంటి మాట ఇదే 9వ అధ్యాయము 13వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను హెబ్రీయుల దేవుడని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని సెలవిమ్మని అక్కడ మనం చెప్తూ ఉంటాడు. ఇంక ఇలాగున్న మనం చూసినట్లయితే ఈవెన్ 10వ అధ్యాయంలో కూడా 8వ వచనం నుండి 11వ వచనం వరకు, 24వ వచనం నుండి 29వ వచనం వరకు, వీటన్నిటిలో కూడా దేవుడిని యెహోవా సెలవిస్తున్నటువంటి ఒక మాట మోషే ద్వారా ఏమంటాడంటే, వెళ్ళు మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గర చెప్పాల్సిన మాట ఒకటి, అదేంటంటే ఎందుకు వీళ్ళు పోనివ్వాలి, ఎందుకు వీళ్ళ ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని రావాలి, ఎందుకు వాళ్ళకి దాసత్వంలో నుంచి విడిపించబడి బయటికి రావాలి, ఒకటే కాజ్ చెప్తున్నాడు. ఏంటంటే సో దట్ దే వుడ్ వర్షిప్ మీ, దే వుడ్ సర్వ్ మీ. వాళ్ళు నన్ను సేవించడానికి, నాకు ఉత్సవము చేయడానికి, నన్ను పండుగ చేసుకోవడానికి, నన్ను పూజించడానికి, నన్ను ఆరాధించడానికి, నన్ను సేవించడానికి. ఫ్రెండ్స్, ఈరోజు నీ మాట నేను క్లియర్గా చెప్తున్నాను బిడ్డలారా, ఈ నా మాట అర్థం చేసుకోండి. మనం చేయవలసిందల్లా ఒకటేనండి, ఆ ప్రభువుని సేవించటం మాత్రమే, ప్రభు యొక్క సేవ చేయటం మాత్రమే, ఆ ప్రభువుని ఆరాధించటం మాత్రమే. కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. నాకు ఎన్నెన్నో కష్టాలు ఎదురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టు కేసులో ఆ మధ్యలో దానికి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశామని చెప్పేసి అని అన్నారు. నేను ఆ రోజుని హాజరు కాలేదని, అప్పటికి నేను ఇజ్రాయెల్ దేశంలో ఉండినందుచేత, నేను హాజరు కానందుచేత చట్ట ప్రకారంగా నాన్ బెయిలబుల్ వారెంట్ NBW ఇష్యూ చేశారని చెప్పేసి అని అంటారు. అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పేసి అని, అది అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట. సో ఇలాగున్న కష్టం వచ్చినప్పుడు మనం చేయగలిగింది బెంబిలు ఎత్తిపోయి బాబాయ్ నన్ను అరెస్ట్ చేసేస్తున్నారంట అని ఏడ్చే కంటే దేవుడు అంటాడు, నన్ను సేవించండి, నేను మిమ్మల్ని విడిపిస్తా, ఆ అరెస్ట్ వారెంట్ల నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తా, మీకున్నటువంటి కన్నీటి నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తా, నన్ను సేవించండి అంటున్నాడు. ఒకవేళ కష్టాలు ఇబ్బందులు అనేటువంటి వస్తాయి,
ఆర్థిక సమస్యలు అనేటువంటి వస్తాయి. నేను ఈ నెలలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు సాధారణంగా ఎవ్రీ ఇయర్ ఈ జూన్ జూలై మాసాలు వచ్చేసరికండి చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుందండి. మిగతాప్పుడంతా ఎలాగో మొత్తానికి నడిపిస్తూ ఉంటాడు దేవుడు, కానీ ఏదైనా ఆహారం ఆ దినం, ఏ నెలకు ఆహారం ఆ నెలకి దేవుడు ఇస్తూనే ఉంటాడు. కానీ జూన్ జూలై అనేటువంటి ఒక మాసాలలో చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అవుతుంటాయి. అయినా నేను నోరు తెరిచి ఎవరిని అడగను, ఇబ్బంది ఎదురవుతుంటుంది. అవసరమైతే చారు కాసుకొని తిందాం. ఈవెన్ మొన్నటి దినాల్లో నా భార్య కూడా మాట్లాడుతున్నప్పుడు మనకున్న పరిస్థితుల నుంచి పోన్లేండి, డోంట్ వర్రీ, మనకు కలిగినటువంటి ఒక బియ్యం ఎలాగ సేవలో వచ్చేటువంటి ఒక బియ్యం వస్తూ ఉన్నాయి, ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ బియ్యం ఆలయంలో వేస్తున్నారు కనుక ఆ బియ్యమే వండుకుందాము, ఏ పచ్చడో ఉంటుంది, ఏ చారో కాసుకొని తిందాంలేండి, డోంట్ వర్రీ అని చెప్పేసి. ఇది వాస్తవం. అలాగని మళ్ళీ నా మీద ఏదో సానుభూతి చూపించి మీరు డబ్బులు ఎత్తారని నేను ఈ మాట చెప్పట్లే, మీరు ఏదో నాకు కానుకలు పంపించాలని ఈ మాట నేను చెప్పట్లే. నా దేవుడు గొప్ప దేవుడు. నెలకి కొన్ని వేల రూపాయలు నేను దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, టీవీ కొరకు నేను ఖర్చు పెట్టడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఖర్చు పెట్టడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఎవరిని ప్రేరేపించుకుంటాడో, ఎవరి ద్వారా ఇప్పించుకుంటాడో ఆయనది, అది ఆయన ఇష్టం, అది ఆయన చూసుకుంటాడు. ఆయన నేను ఎవరి దగ్గర చేయించాపను. చివరికి నన్ను చాలాసార్లు ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు నేను మీటింగ్లకు ఎప్పుడైనా కనుక నన్ను ఎవరైనా పిలుచుకుంటే ఈ మధ్య కొంతమంది ప్రశ్న వేస్తూ అడుగుతున్నారు, అయ్యా మీ ఫార్మాలిటీస్ ఏంటండి, సాధారణ మీరు వస్తే ఒక రోజుకి మేము ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, 3 రోజులు మీటింగ్లు కనుక మేము కాంట్రాక్ట్ తీసుకుంటే ఎంత ఇవ్వాల్సి ఉంటుంది. నేను చాలా సీరియస్గా తిడతాను, మొహం మార్చుకున్నాడు తిడతాను. నేను అవైలబుల్గా ఉన్నానో లేదన్న సంగతి చూడండి, కానీ ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అన్న మాటలు ఎత్తకంటారు అబ్బాయి నా దగ్గర అని చెప్పేస్తున్నాడు. ఒక్కొక్కసారి కోపం వస్తే ఫోన్ పెట్టేస్తా కూడా. ఇచ్చేతనంటే నన్ను కొనుక్కోలేరు, మీరు డబ్బులు ఇచ్చి నన్ను కొనుక్కోలేరు, అంత స్తోమత మీకు లేదు. నన్ను డబ్బులు ఇచ్చి కొనుక్కునేంత స్తోమత అంటాను నేను. ఈరోజు నేను ఎంత ఇస్తే అని చెప్పేసి మీకు సరిపోద్ది అనుకున్నారు మీరు, ఎంగనో ఎంత ఇవ్వగలరు అనుకున్నారు మీరు. నా దేవుడికి నేను అమ్ముడిపోయిన వాడిని, నా దేవుడు నన్ను కొనుక్కొనినాడు, తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కొనినాడు, నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. సో నేను అంటారే మీరు కానుక ఇచ్చుకున్నారు నాయన, మీరు అది ఎంతే తప్ప కాంట్రాక్ట్గా తీసుకున్నటువంటిది కాదు. ఆ కానుక ఇచ్చినప్పుడు మీరు ఎంత ఇవ్వాలనుకున్నారు అది మీరు ఇచ్చుకుందరు, కానీ అంతే తప్ప నేను అసలు ఎక్కడ కూడా ఒక్కొక్కసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారి ఇవ్వని వాళ్ళు ఉన్నారు. మహామహులు పెద్దోళ్ళే కూడానండి, మళ్ళీ పేర్లు అత్తను కానీ ఎందుకు వచ్చింది, కానీ పెద్దోళ్ళు కూడా నన్ను పిలుచుకున్నప్పుడు వాళ్ళు నన్ను వాడుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నేను బయలుదేరి వచ్చేప్పుడు ఇల్లు వస్తానంటే సర్లేండి వెళ్ళరండి అన్నారు తప్ప కనీసం వాళ్ళు కానుక ఇవ్వాలి, కనీసం పోనీ ఛార్జీ కన్నా ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు మర్చిపోయినటువంటి రీతిగా తయారవుతుంటారు. అప్పుడు నా దేవుడి దగ్గర నేను రోషం పెట్టుకుంటాను, దేవుడు ఏళ్ళ ఎంత డబ్బు ఉన్నవాళ్ళు, ఎంత వాహనాలు ఉన్నవాళ్ళు, ఎంత పేరు పలుకేతలు కలుగున్నవాడు, వీళ్ళు ఇస్తే అంటే ఇవ్వబోతుంది నాకే. నువ్వు నా దేవుడు, నన్ను పిలిచినవాడు, నువ్వు కనుక నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా సాధారణంగా నా యొక్క జేబులో ఎప్పుడు కూడా తిరుగు ఛార్జీకి సంబంధించిన డబ్బులు పెట్టుకునే నేను వెళ్తూ ఉంటాను. నా దేవుడు నన్ను పోషించగలడు. నేను చేయాల్సింది ఏంటంటే ఆయనను సేవించటం మాత్రమే. వెళ్ళి ఆ ఊర్లో సువార్తను ప్రకటించడమే, వెళ్ళాక సంఘములో సువార్తను ప్రకటించడమే, వెళ్ళాక వీధులు ఉన్నటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించడమే. బహుశా వెళ్ళి ఆ ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి నా దేవుని సేవ నేను చేసుకుంటే నా దేవుడు నన్ను పోషించుకున్నాడు, నా దేవుడు నాకు ఇస్తున్నటువంటిది. అంతే తప్ప నేను ఎవరి దగ్గర చేయి చెప్పి నేను తీసుకోను. ఈవెన్ ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడానండి ఒక్కొక్కసారి నాకు భలే బాధ అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే నా చేతుల మీదుగా అక్కడ డ్రైవర్స్కి, అక్కడున్న గైడ్లు అయినటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఒక టిప్స్ $1,000 $1,000 పైన ఉంటుందండి. $1,000 కంటే ఎక్కువ టిప్స్ అనేటువంటిది ఇవ్వాలి కనుక వాళ్ళకి వీళ్ళందరి దగ్గర నుంచి పోగు చేసినటువంటి డబ్బుల్లో $1,000 కనీసం ఇస్తూ ఉంటారు. చివరికి నా విషయం వచ్చేసరికల్లా ఇలాగే ఒకసారి బాధపడేది చెప్తే, ఒకసారి మా వాళ్ళు స్టాఫ్ వాళ్ళు ఏం చేశారంటే, సువార్తరాజు గారు మీకు అక్కడ బాప్తిస్మ అనుభవాన్ని ఇస్తూ ఉన్నారు, సువార్తరాజు గారు అక్కడ కానాల్లో మీ పెళ్లి ప్రమాణాలు చేపిస్తూ ఉన్నారు, మీతో కూడా నుండి మీకు ఆ విషయాలన్నీ వివరిస్తున్నారు, వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గైడ్ ఆ దేశానికి సంబంధించి 3 రోజులు ఉంటాడు, లేక 4 రోజులు ఉంటాడు, కానీ సువార్తరాజు గారు 10 రోజులు మీతో పాటు ఉండి ఆయన మీకు ఇన్ని విషయాలు మీకు తెలియజెప్తున్నప్పుడు మీరు ఆయనకి ఏదైనా ఇవ్వాలి, కనీసం ఒక $5 ఆయన చేతిలో పెట్టండి అన్నట్టుగా అన్నారంట. కనీసం $5 వాళ్ళు చెప్పారంట. ఒకరోజు ఇట్లాగే చేస్తుంటే ఒక తీసుకొచ్చి $5 ఇలా పైకంటే తీసుకొచ్చి చూపించి మరి ఎత్తనాడు ఆయన గాను. సరే ఏమో కానుకలు ఇచ్చాడు కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఆయన కలి ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకోటి $5 అన్నట్టుగా ఇవ్వబోయాడు. నేను అప్పుడు అడిగా ఏం మీరు చేస్తున్నట్టు నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, అక్కడ ఆఫీస్లో చెప్పారండి, స్టాఫ్ వాళ్ళు చెప్పారండి మీకు $5 ఇవ్వమని. నేను తీసి లోపలేట్గా నీ డబ్బులు ఎవడో కావాలి, నీ $5 కొరకు నేను కక్కుర్తి పడ్డాననుకున్నావా? దేవుడు నాకు అప్పగించిన సంఘంలో నాకు ఎంతకంటే అధికమైనటువంటి రీతిగా నన్ను వాళ్ళు దీవించగలిగినటువంటి బిడ్డలు ఉన్నారు నాకు అక్కడ. మీ డబ్బుల కోసం నేను కక్కుర్తి పడి రాలే. ఏదైనా ఇస్తే కృతజ్ఞతాపూర్వకంగా మీరు కానుకలు ఇచ్చారని అనుకున్నాను, కానీ ఇలాగ ఎవడో చెప్పారని చెప్పి ఇచ్చినాడు. తీసి లాభలేడు నీ డబ్బు ఎవడో కావాలని చెప్పేసి అన్న. ఈరోజు నేనంట నా దేవుని సేవ నేను చేస్తుంటే నా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు.
ఒక్కొక్కసారి అందుకే నేను తర్వాత ఆలోచన చేసి నేను ఏమనంటే, ఒక ఆదివారం నాడు మధ్యలో ఆదివారం ఉంటుంది కనుక ఆరాధన పెట్టినప్పుడు చాలా క్లియర్గా చెప్తా, బిడ్డలు మీరు దేవునికి కానుక ఇచ్చుకోండి, నా దేవుడు అది నాకు ఇచ్చినటువంటి కానుకగా నేను తీసుకుంటూ ఉన్నాను, అది నా కొరకు ఇచ్చినటువంటి, నేను పోషింపబడడం కొరకు అయినటువంటిదిగా. అప్పటికే స్టేజ్లో ఒక్కొక్కసారి నేను భలే బాధ అనిపిస్తూ ఉంటుంది. వేసిన వాళ్ళందరూ $1 అంత మించి ఎక్కువ ఎవరు వేయరు, $5 కూడా వేయరు, $1 మహా వస్తే కనుక ఒక $30 చొప్పున వస్తాయి. రూపాయలు వేసినటువంటి వాళ్ళు $50 కాగితాలు కూడా అక్కడ వేస్తూ ఉంటారు, $100 కాగితాలు వేస్తుంటారు. ఒక్కొక్కసారి అయితే ఈవెన్ $10 కాగితాలు కూడా ఆ దేశంలోకి వెళ్ళాక వాళ్ళు కానికేయడం జరిగింది. అవి మా అయితే కనుక ఒక $3,000 $4,000 వస్తుంటుంది. 10 రోజులకి నేను కష్టపడితే ఒక $4,000 $30 గాను ఇది నాకు వచ్చేటువంటి కానుక. బట్ ఐ డోంట్ కేర్, దాని గురించి నేను వెళ్ళట్లే, దాని గురించి నేను ఆలోచన చేయట్లే, నాకు వచ్చిన డబ్బుల గురించి నేను చూడట్లే. వారు దేవునికి ఇచ్చారు, నా దేవుడు నాకు ఇచ్చిన విలువైన కానుకగా భావించి ఆ విలువైనటువంటి మూల్యాన్ని నేను తీసుకుంటూ ఉన్నా, నా దేవునికి నేను స్తుతి చెల్లించుకున్నా. ఎలా తీరుస్తున్నాడో నా దేవుడు నాకు తెలియదండి. నా దేవుడే నా అక్కర్లన్నీ తీరుస్తున్నాడు, నా దేవుడే నాకు కావాల్సిన ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తున్నటువంటి ఒక దేవాతి దేవుడు. ఇది నన్ను అందుకే నేను చెప్తాను, ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా ఇబ్బంది వచ్చిందా, దేవునినే సేవిస్తూ ఉండండి. అప్పుడు ఆ దేవుడు మీ కన్నీరు తుడుస్తున్నాడు, మీకు కావలసిన అక్కర్లు తీరుస్తున్నాడు, మిమ్మల్ని నడిపించవలసినటువంటి ఒక వాగ్దత్త దేశానికి ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కానీ నిర్గమకాండంలో నుంచి 32వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చూసినట్లయితే ఇదే హోరేబు కొండ దగ్గరికి తిరిగి వచ్చారండి. వారు విడుదల పొందుకున్న తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారి యొక్క ఏలిం మార్గం గుండా వచ్చినారు, మారా గుండా వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికల్లా, ఈ హోరేబు కొండ దగ్గరికి వచ్చేసరికల్లా మోషే గారు కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు కింద ఉన్నారు. 40 రోజులు దగ్గర అయిపోయింది మోషే పైకి వెళ్ళి. ఇలాగ వీళ్ళందరూ వచ్చి అహరోన్ దగ్గరికి వచ్చి పేచి పెడుతూ, ఏడుస్తూ, మొర పెడుతూ, కేకలేస్తూ, డిస్టర్బ్ చేస్తూ అడుగుతున్నారు, అయ్యా మాకు మోషే ఏమైపోయామో, ఎక్కడికి పోయాడో మాకు తెలియదు, వెళ్ళిపోయి 40 రోజులు అసలు ఉన్నాడో బతికాడో సచ్చాడో కూడా మాకు తెలియదు. ఇప్పుడు మాకు కావాలి, ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చినాడు ఎవడు, మమ్మల్ని తీసుకొని నడిపించేవాడు ఎవడు, మాకు కనబడేటువంటి ఒక దేవుడు కావాలి, అదృశ్యుడైనటువంటి ఒక దేవుడు కనబడకపోతే మాకెందుకు, కానీ మాకు కనబడే దేవుడు కావాలంటే పాపం అహరోన్ గారు ఏం చేశారు, వాళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేక మీ దగ్గర ఉన్న బంగారం తీసుకురంటారు నాయన, ఆ బంగారంతో ఒక దూడను చేస్తున్నానని చెప్పేసి. యాక్చువల్లీ ఐగుప్తు దేశంలో దూడ అనేటువంటిది 2 రకాలు చెప్తారు. ఐబిస్, హఠోర్ అనేటువంటి 2 పేర్లతో, ఒకటి ఆడదూడ, ఒకటి మగదూడ, మగ గిత్తగా ఉండేటటువంటి ఒక గిత్త. మగది ఈ యొక్క ఫరో అనేటువంటి రాజుని కాపాడుతుంటుంది, సూర్యుని కొమ్ముల మధ్యలో ధరించుకొని ఫరో రాజుని కాపాడుతూ ఉంటుంది. ఆడదూడ ఈ యొక్క ఫరో రాజుకి పాలిచ్చి పోషిస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళు దానిని యూనివర్సల్ గాడ్ అని చెప్పేసి అని పిలుస్తారు, లోకల్ గాడ్ అని పిలుస్తారు. ఇంకొక మాటకి ఏంటంటే ప్రేమ దేవత అనేటువంటి రీతిగా పిలుస్తారు ఈ దూడని. అందుకని ఇప్పుడు అహరోన్ ఏం చేశారంటే ఆ దూడను చేసి, ఇదేరా బాబు మిమ్మల్ని తీసుకొచ్చింది అని చెప్పేసి ఎప్పుడైతే విడిచిపెట్టాడో, ఇక చూడండి ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు సృష్టికర్తను సేవించడానికి బదులుగా తాము చేసుకున్నటువంటి ఒక దూడను సేవిస్తూ గంతులు వేయడం మొదలుపెట్టారు. తత్ఫలితం అదే రోజుని 3,000 మంది చచ్చిపోయారు. ఏ ఫ్రెండ్స్, ఎవరిని సేవిస్తున్నాం మనం? సృష్టికర్తను సేవిస్తున్నామా? మనం సృష్టించుకున్నటువంటి ఒక బొమ్మల్ని లేక దూడల్ని, మనం సృష్టించుకున్నటువంటి వీటిని మనం సేవిస్తున్నామా? ఆ మధ్యలో ఒకసారి కూడా చెప్తూ వచ్చారు, ఆవు యొక్క ప్రాణానికి ఎంత విలువనిస్తున్నారు, కానీ ఆడపిల్ల ప్రాణాలని తుంచేస్తున్నారు, పొడుగు చేసేస్తున్నారు, పాడు చేస్తున్నారు అని చెప్పేసి అని ఒక ఆడపిల్ల ఒక ప్లేలెట్ పట్టుకొని ఆమె అక్కడ నిలబడినటువంటి ఒక విషయం వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే చూశాను నేను. నా ప్రియ స్నేహితులారా, సృష్టి అంతటిని దేవుడు మన కొరకు చేశాడు, మనల్ని సృష్టికర్త అయిన దేవుడిని సేవించమని కోరుతున్నాడు. సేవించండి, ఆ దేవుని యొక్క సేవ చేయడానికి రండి. ఆ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీకు తోడై ఉన్నాడు. ఆ ప్రజలైనటువంటి వారిని విడిపించినప్పుడు విడిపించబడిన ప్రజలను కూడా దేవుని పర్వతం దగ్గర తీసుకుని వచ్చి దేవునిని సేవించేటువంటి వారుగా మనం నడిపించాలి. మనల్ని సేవించుకునేవద్దు, దేవునినే సేవించాలి. వాళ్ళు ఎప్పుడైతే దేవునిని సేవిస్తూ ఉంటారో అద్భుతం అండి, మనం వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించే భాగ్యం మనం సంపాదించుకున్నాం. తండ్రి, ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు. మీరు మమ్మల్ని పిలిచారు నాయన, పేరు పెట్టి మమ్మల్ని పిలిచారు, నిన్ను సేవించాలని మమ్మల్ని పిలిచారు. మేము ప్రజలకు విడుదల ఇచ్చినప్పుడైనా దాసత్వంలో నుంచి, ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి వాని మేము విడుదల కలిగించినప్పుడు వాని నీ కొండ దగ్గరికి తీసుకుని వచ్చి, హోరేబు కొండ దగ్గర తీసుకుని వచ్చి నిన్ను సేవించే వారుగా వారిని చేయడానికి నీవిచ్చిన ఈ కృప కొరకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ బిడ్డలందరినీ దీవిస్తున్నాను నాయన. వీరు, నేను, మేమందరం ఏ కష్టంలో ఉన్నా, ఏ కన్నీటితో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను సేవిస్తూ ఉంటుండగా మీరు మమ్మల్ని ఆయన
నడిపిస్తున్నారు నీకు వందనాలు, మా అక్కర్లు తీరుస్తున్నారు నీకు వందనాలు, మాకు తోడై ఉన్నారు కనుక నీకు వందనాలు, మమ్మల్ని యొక్క వాగ్దత్త దేశానికి నడిపిస్తున్నారు కనుక నీకు వందనాలు. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండి ఆయనను సేవిస్తుంటుండగా మనం ఆ వాగ్దత్త దేశంలోనికి మనం ప్రవేశించినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఆ యేసు ప్రభు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.